నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది? అంటే సుభిక్షం అంటే ఇంకెవరు అందరూ కోరుకున్నది ధనం, లక్ష్మి అంటారు కాబట్టి ఇల్లు అసలు ఈ సుభిక్షంగా పరిహారాలు ఏమిటండి? పరిహారం అన్న పదం ఎందుకు? ఉమ్, పచ్చకర్పూరం ఉంటే ఏం జరుగుతుందని చెప్పండి. ఉమ్, పచ్చకర్పూరం అనేది చాలా పవిత్రంగా ఉండేటటువంటి వస్తువు అండి. ఉమ్. ఒకప్పుడు మంగళహారతులు కూడా పచ్చకర్పూరంతో ఇచ్చేవారు. హారతి కర్పూరం. హారతి కర్పూరం వేరు, పచ్చకర్పూరం వేరు. ఓకే. హారతి కర్పూరం ముద్దలాగా ఉంటుంది. అది చెట్టు నుంచి వస్తుంది, ఇది చెట్టు నుంచే వస్తుందట. కానీ హారతి కర్పూరం ఈ మధ్య చెట్టు నుంచి కాక వేరే కెమికల్స్లో కూడా తయారు చేస్తున్నారని విన్నాం. అయితే ఈ పచ్చకర్పూరం హారతి కర్పూరం లాగా మంచులాగా తెల్లగా మెలమెలమెల మెరవదు. ఉమ్, కొద్ది ఆఫ్ వైట్ అంటారే అట్లా, అది పూర్తి పారదర్శకంగా కూడా ఉండదు. ఫ్లేక్స్గా ఉంటుంది. అంటే పలుకులుగా ఉంటుంది. ఇది ఇలా చేత్తో ఇట్లా అంటే పొడుం అయిపోతుంది. ఉమ్, చేత్తో ఇట్లా అంటే చాలు, మామూలుగా చిన్నపిల్లలన్నా అయిపోతుంది. దాంట్లో పుదీనా పువ్వు వేశారనుకోండి, ఉమ్. ఈ పచ్చకర్పూరం పొడి పుదీనా పువ్వు ఇలా కలిపేస్తే చాలా అరచేతిలో నీళ్ళు అయిపోతాయి. ఓహో. దాన్ని తలనొప్పికి ఇట్లా ఇళ్లల్లో పూర్వం తలనొప్పికి అదే వాడేవారు. ఉమ్, తలనొప్పిగా ఉందంటే లోపల నుంచి కాస్త పచ్చకర్పూరం కాస్త పుదీనా పువ్వు తెచ్చి 2 అరచేతులు ఇలా వేసి ఇలా పెట్టేసేవారు. పూర్వం తాంబూలాల్లో పచ్చకర్పూరం వాడేవారు. కర్పూరం అంటే హారతి కర్పూరం వాడేవారు కాదు, పచ్చకర్పూరమే వాడేవారు. ఉమ్. ఆ పచ్చకర్పూరపు ఘాటు అన్ని వైపులకి అలా అలా అలా. అమ్మవారి తాంబూలం గురించి కూడా అదే కదా చెప్తారు. ఆ పలుకులు పచ్చకర్పూర పలుకుల్లాగా ఉన్నాయి అని చెప్తారు. అవి అంత అద్భుతంగా ఉంటుంది. అది పరిమళ ద్రవ్యం, లోపలికి స్వీకరించవచ్చు. తర్వాత పైకి పూసుకునేటటువంటి లేపనాల్లోనూ కూడా లేపనాల్లో కూడా వాడతారు. అంత అద్భుతమైనటువంటి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒకనొక విలువైనటువంటి వస్తువు పచ్చకర్పూరం అండి. దానికి అది కానీ ఉన్నట్టయితే పురుగులు పట్టవు, వాసన రాదు. తిరుపతి లడ్డు పాడైపోకుండా ఉండడానికి కలిగిన కారణం పచ్చకర్పూరం వాడడమే. దాని వాడకం తగ్గిన తరువాత మాత్రమే లడ్డు మన ఇంటికి తెచ్చుకుంటే వాసన వస్తుంది. ఒకప్పుడు ఇంట్లో కూడా మనం మిఠాయి అవి చేసుకున్నప్పుడు తప్పనిసరిగా పచ్చకర్పూరం వాడేవారు. మామూలుగా తినడానికి వాడతారు. అది మామూలుగా మంచి నేతిలో మాత్రమే కరుగుతుంది. లేకపోతే పొడుం అలాగే ఉంటుంది. నేతిలో కరగబెట్టి దాన్ని వాడతారు. ఒకవేళ మనకి దీనికి వాడతారు కదా, నూనెల్లో కూడా పచ్చకర్పూరం వేస్తారు. కాటుక పచ్చకర్పూరం వాడేవారు. పచ్చకర్పూరపు కాటుక పెట్టినట్లు అంటారు. చల్లగా ఆహ్లాదంగా ఉండాలంటే కాటుకలో ఇంత పచ్చకర్పూరపు పలుకు వేసి నూరి చేస్తే కళ్ళకి చల్లదనం వచ్చి లోపల ఉన్న వేడంతా లాగేస్తుంది. మెదడులో ఉన్న వేడంతా లాగేస్తుంది. ఆయుర్వేద పరంగా మామూలు కాదు. అలాగే నూనెలో గనక వేసామనుకోండి, ఏదో ఏ పదార్థం వేసినా రకరకాల దినుసులు వేసి తయారు చేసుకుంటారు కదా, జుట్టు బాగా ఎదగాలని చెప్పి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు, వ్యవహారం అంతకంటే సరిగ్గా చేయరు. ఆహార వ్యవహారాలు 2 ఉంటే సమస్య లేదు. ఆ 2 లేక పైనుంచి లేపనాలని ఏవో తయారు చేస్తారు. ఏం చేసినా అందులో అన్నింటి తాలూకు వాసన పోయి మంచి వాసన రావాలంటే పచ్చకర్పూరం వేస్తారు. ఆ పచ్చకర్పూరం ఎట్లా వేస్తారు? ఇంత నెయ్యి తీసుకున్న నేతిలో దీన్ని కరిగించి దీన్ని నూనెలో కలుపుతారు. పొడుంగా వేస్తే అవ్వదు. పొడుం అలా ఉంటుంది. నేతిలో కలపాల్సిందే. అంత ఇదిగా ఉంటుంది. దానికి అలా వస్తువుని పాడవకుండా ఉంచే లక్షణం ఉంది. అందువల్ల తినే పదార్థాల్లో వేస్తారు. చీమలు పట్టవు, దాని మీద పురుగులు వాలవు. తిరుపతి లడ్డు అక్కడ పెట్టిన ఈగలు వాలవు చూడండి. తిరుపతిలో ఆ లడ్డు కౌంటర్ దగ్గర కూడా మీకు ఈగలు దోమలు లాంటివి ఉండవు. ఎందుకు అంటే దేవుడి మహాత్మ్యమేమో అని అనుకుంటాం, అవి ఉండొచ్చు, కానీ పచ్చకర్పూరపు మహాత్మ్యం. ఇంకోటి, స్వామివారికి పెట్టేటటువంటి ఆ తిరునామంలో వాడేది ఏమిటి? పచ్చకర్పూరమే. తెల్లగా ఉండేది, చుట్టూ ఉండేది పచ్చకర్పూరమే. తరువాత ఇది బయట పెడితే ఆవిరైపోతుంది. హారతి కర్పూరం లాగే మీరు ఇలా ఇంత పలుకు తెచ్చి ఆరు బయట పెట్టండి, కనపడదు, కాసేపటి మాయమైపోతుంది. ఇంకొక విశేషం, ఏదైనా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే పచ్చకర్పూరం ప్రధానం అంటారు కదా. భగవద్ రామానుజుల వారి శరీరానికి పూత పూసి పడదాకా ఉంచుతున్నది పచ్చకర్పూరపు పూతతోనే. 6 నెలలకు ఒకసారి దాన్ని తీసి మళ్ళీ కొత్త పచ్చకర్పూర పూత పూస్తారు. శ్రీరంగంలో ఇప్పటికీ వారి శరీరం అలా ఉందని చెప్తారు.
చూసాను. దానికి కారణం పచ్చకర్పూరం. ఓకే. అంత మంచి విలువైనటువంటిది, ఔషధీ గుణాలు కలిగినటువంటిది. ఎప్పుడైతే ఔషధీ గుణాలు ఉన్నాయో దాన్ని మనం పవిత్రంగా భావించి అమ్మవారి యొక్క స్వరూపంగా, భగవత్ స్వరూపంగా భావించుకుంటాం. అందుకని దాన్ని శుభప్రదంగా అనుకుంటాం మనం. అదే మామూలుగా ఇంట్లో హారతి కర్పూరంతో వెలిగించదో పచ్చ కర్పూరంతో వెలిగించవచ్చు. వెలిగించవచ్చండి. అప్పుడు కరోనా వచ్చిన రోజుల్లో చాలా మంది చేసింది ఏమిటంటే ఆవు పేడ పిడకలు. మామూలుగా పిడకలు చేసేటప్పుడు అందులో ఆ, ఆ, వడ్ల పొట్టు ఉంటుంది కదా, ఊక కానీ లేకపోతే ఆ, వరి ఉంది కదా, గడ్డి, ఆ గడ్డిని సన్నగా తరిగి కానీ అందులో కలిపి ముక్కలు చేసి కానీ అందులో కలిపి వేస్తారు నిలవడానికి. కానీ అట్లా కాకుండా ఆవు పేడని ఉన్నది ఉన్నట్టుగా ఏమీ కలపకుండా ఎండబెట్టి తయారు చేసిన పిడకలు ఉంటాయి. ఆ పిడకలు తెచ్చి దాని మీద ఇంత ఆవు నెయ్యి వేసి దాని మీద ఇంత పచ్చకర్పూర పలుపు వేస్తే కావలసినంత ఆక్సిజన్ లేదు అని ఎవరు బాధపడాల్సిన పని లేనట్టుగా ఉంది. ఆ రోజుల్లో అది కూడా చేశారు అందరూ. తప్పనిసరిగా విపరీతమైన ఆక్సిజన్ వస్తుంది. ఇప్పటికీ చేసుకోవచ్చు కదమ్మా. ఇప్పటికీ ఆక్సిజన్ కావాలంటే మనకు కావాల్సింది ఉంది గనక సమస్య లేదు. లేని సందర్భంలో చేయొచ్చు. అంతెందుకు ఇప్పటికి మనకి పచ్చకర్పూరం కాదు కానీ మామూలు కర్పూరం కోన్స్ లాగా వస్తుంది, కారుల్లో వేలాడదీస్తున్నాం కదా, మంచి వాసన వస్తుందని. కానీ దానికన్నా కూడా అదైనా మంచిదే. దానివల్ల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. పచ్చకర్పూరానికి లేదు. కాబట్టి ఇంట్లో పచ్చకర్పూరం ఉంటే అన్ని రకాలుగా ఇంట్లో ఉంచుకోవాలి. ఆ రోజుల్లో చాలా కష్టపడేవారు దాన్ని నిల్వ చేయడానికి. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ ఉంది కనుక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే అంతకాలమైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా పచ్చకర్పూరం? ఎయిర్ టైట్ డబ్బా అంటే ఆవిరైపోకుండా ఉంటుంది. అయితే ఆవిరైపోతుంది, కర్పూరం కూడా ఆవిరవుతుందనే దాన్ని వ్యాక్స్ లో కలిపి బిళ్ళలు చేస్తున్నాం. అలా ఎందుకు, మామూలు కర్పూరం కూడా ముద్ద కర్పూరం ఉంటుంది కదా, తీసి అలా బయట పెట్టండి, రేపు పొద్దుటికి ఉండదు. అదే ఆ ఉత్పతనం అంటారు దాన్ని. కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం అలాగలాగా ఉంటాయంట. అంటే లేదు, ముద్ద కర్పూరమే కర్పూరం. ఆ ముద్ద కర్పూరాన్నే మనం బిళ్ళలు కాదు అని చెప్పడానికి ముద్ద కర్పూరం అంటున్నాం. లేకపోతే బిళ్ళలు కానీ దొరకట్లేదు కదా, బిళ్ళల్లోనేమో వ్యాక్స్ ఎక్కువ. అంటే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఉండడం చాలా మంచిది. చాలా మంచిదండి. ఒకప్పుడు అందరి ఇళ్లలోనూ పుదీనా పువ్వు అంటే మింటు పచ్చకర్పూరం తప్పనిసరిగా ఉండేవి. ఒక్కపొడి తయారు చేసుకునేటప్పుడు అందులో వేసేది ఇదే మింటు పచ్చకర్పూరమే వేస్తారు. అది కూడా నేతిలో కలిపి కరగబెట్టి ఒక్కపొడిలో కలిపేస్తారు. మంచి విశ్లేషణ తల్లి. నమస్కారం.